హాయ్. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 16వ అధ్యాయముగా మనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అధికముగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టువాడు నాలుకతో కొమ్ముడములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహాయుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియ్యుడు. నిరపరాధిని చంపుటకే లంచము పుచ్చుకొనుడు. ఈ ఈ ప్రవ ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. 16వ అధ్యాయం. దేవా, నీ చరణ చూసి విన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారమేమీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదున్న ప్రవక్తలే శ్రేష్ఠులు, వారు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొక అనుసరించు వానికి శ్రమ విస్తరించును. వారు అర్పించు రక్తపాన అర్పణములో నర్పించును. వారు పేర్లు నా పెదవుల నెత్తును. యెహోవాని స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నవాడువు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలుగును. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరంద్రములు నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి ప్రాసమ్యందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివాసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనియువు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేయుదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ దేవుని యొక్క మాట, దావీదు గారు దేవుని యొక్క గొప్పతనమును గురించి మనకి వివరించున్నారండి. అంతేకాదు, మరి ఇప్పుడు కాలంలో కూడా దేవుని రుచి చూసిన వారు దేవుడు మాటలు వివరిస్తున్నారు. అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ 16వ అధ్యాయము 11వ వచనములో, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. ఆయన కుడి చేతిలో నిత్యము అన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. అంతేకాదండి, ఈ కాలమును బట్టి మనము దేవుని చేతిలోనికి వెళ్ళాలి. దేవుడు ఆల్రెడీ మన చేతిలోనికి వచ్చేస్తాడు. ఆయన చేతిలో మనల్ని పెట్టుకున్నాడు. కానీ ఆయన చేతిలో మనమే ఆయన్ని మన చేతిలోనికి తీసుకోవాలి. ఎందుకంటే అనేకమైన బోధలు, సేవకులను, అనేక మందిని అనేక విధాలుగా వాక్యము, దేవుని యొక్క కృప విస్తరించుచున్నది. కాబట్టి ఆయన్ని చేతుల్లోనికి, ఆయన గొప్పతనం మనం తెలుసుకున్నప్పుడు ఆయన నిత్యము కూడా సుఖములు కలవు అని మాట్లాడుతున్నాడు. ఇంకేంటంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియచేయుదువు. జీవ మార్గమును ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఉండాలి. అన్ని మార్గాలు తెలుస్తున్నాయి కానీ జీవ మార్గం అనేది తెలియట్లేదు. నీ జీవము ఎక్కడికి వెళుతుంది అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో ఏదో ఉంటే, సుఖం ఉంటే సరిపోతుందా? కాదు కానీ ఈ యొక్క ప్రాణమునకు ఎక్కడ సుఖం ఉంటుంది, ఈ ప్రాణం ఎవరిది, ఎక్కడికి చేరాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం అనేది చాలా మంచిది. మరి విగ్రహారాధులైన నేను, దేవుడు నన్ను రక్షించుకుని ఈ వాక్యము చెప్పడానికి, చదవడానికి, మరి ఏదో నేను ఎక్కడో చదవలేదు కానీ నేను సమస్తం కూడా అంతా నేను దేవుని దగ్గరే నేర్చుకున్నాను. అలాగే మీరు కూడా దేవుని కలిగి ఉండాలన్నది దేశము. నేను కూడా సురక్షితంగానే ఉన్నాను. ఇంకా దేవుని కృప మీకు అనుగ్రహించబడుతుందని నమ్ముచున్నాను. ఇంకేమంటున్నాడంటే, ఈ 11వ వచనంలోనే 16వ అధ్యాయము 11వ వచనంలో, నీ పరిశుద్ధతని కుళ్ళి పట్టనయ్యకు. ఎందుకంటే మనల్ని ఆ యొక్క శరీరమును మరలా దీనికి ఒక మార్పు అనేది, మహిమ శరీరమును ధరించుకుంటాము. మనకి అన్నిటికీ కూడా ప్రతి దానికి ఒక మార్గం అనేది ఉంది. దాన్ని తెలుసుకోవాలి ప్రజలు. ఆ
ఆయన పరిశుద్ధాత్మని పొందుకుని ఉండాలి. దేవుడు మీకు దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.